హాయ్ హలో నమస్తే. కేరళలో ఒక బీజేపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీని గుండెల్లో బుల్లెట్లు దింపి చంపేస్తానని చెప్పి ఒక టీవీ ఛానల్లో కూర్చొని అన్నది నిన్న కాంట్రవర్సీ అయింది. దాని గురించి మనం చూద్దాం. ఓకే, అతను ఏమన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు హోమ్ మినిస్టర్కి అమిత్ షా గారికి లెటర్ రాశారు, చంపేస్తా అన్నాడు రాహుల్ గాంధీని అని చెప్పేసి. సో ఇది యాక్చువల్ పోస్ట్. ఇతని పేరు ప్రింటు మహాదేవ్, బీజేపీ స్పోక్స్ పర్సన్ కేరళ. ఇతను ఏమన్నాడు, రాహుల్ గాంధీ వుడ్ బి షాట్ ఇన్ ది చెస్ట్, అతను గుండెల్లో కాలుస్తాను గన్ పెట్టి అని అన్నాడు అనమాట. ఇతను ఒక టీవీ ఛానల్లో కూర్చొని. ఇది కాంగ్రెస్ రైట్స్ టు హోమ్ మినిస్టర్ ఓ డెత్ థ్రెట్ టు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని అతను గుండెలో కాల్చి చంపేస్తానన్నాడు అన్న విషయాన్ని హోమ్ మినిస్టర్కి లెటర్ రాశారు కాంగ్రెస్ వాళ్ళు. ఐ థింక్ ఆఫ్ కోర్స్ కేసీ వేణుగోపాల్ ఇతను రాశాడు. ఇతను ఏమని రాశాడు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి లెటర్ రాశారు. ఇది డెత్ థ్రెట్ ఇవ్వడం అనేది చిల్లింగ్ అండ్ హీనెస్ డెత్ థ్రెట్. అది లీడర్ ఆఫ్ అపోజిషన్కి. ఓకే, ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి అని అమిత్ షా గారికి లెటర్ రాశారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ స్లామ్స్ బీజేపీ ప్యానలిస్ట్ డెత్ థ్రెట్ టు రాహుల్ గాంధీ కేరళ. ప్రింటు మహాదేవ్ ఫార్మర్ ఏబీవీపీ లీడర్ అపియరింగ్ ఫర్ ది బీజేపీ అండ్ న్యూస్ 18 కేరళ ఛానల్ అట. న్యూస్ 18 కేరళ ఛానల్లో అన్నాడట ఈ మాట. ఈ డిబేట్ అనేది లడక్ వైలెన్స్ మీద జరుగుతుంది, రాహుల్ గాంధీ విల్ బి షాట్ ఇన్ ద చెస్ట్ అని అన్నాడు అతను. మరి ఏ కాంటెక్స్ట్, మరి లడక్ వైలెన్స్కి అతను చంపడానికి సంబంధం ఏంటి అనేది అంత క్లారిటీగా లేదు. బట్ ఆ ఒక్క పదం మాత్రం రాహుల్ గాంధీ విల్ బి షాట్ ఇన్ ద చెస్ట్ అనేది మాత్రం సోషల్ మీడియాలో తిరుగుతుంది ఎక్కువగా. సిడబ్ల్యూసీ మెంబర్ అంటే రమేష్ చెన్నితాల, అతని మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు. బట్ కానీ కేరళ గవర్నమెంట్ కేసు పెట్టలేదు, కేసు బుక్ చేయలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. సో పినరాయి విజయన్ చీఫ్ మినిస్టర్, మరి అతను ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, కేసు పెట్టినా సరే ఇప్పుడు సిపిఐఎం బీజేపీ రెండు కలిసిపోయినాయని చెప్పేసి పొలిటికల్గా ఎలీజ్ చేసుకున్నారు ఒకరినొకరు. నిన్న కేరళలో డైరెక్ట్గా అపోజిషన్ నాయకుడిని గన్బెట్టి కాల్ చంపేస్తానంటే కేసు కూడా పెట్టలేదు మీరు అని చెప్పేసి ముఖ్యమంత్రి మీద, విజయన్ గారి మీద ప్రజలు పట్టుకొచ్చారు నిన్న. బట్ అయినా సరే అతనైతే కేసు అయితే ఎఫ్ఐఆర్ అయితే పెట్టినట్టుగా అయితే కనిపించలేదు. ఓకే, ఇట్ ఈస్ షాకింగ్ దట్ పోలీస్ ఆర్ నాట్ సో ఫార్ టేకెన్ ఎ సుమోటో యాక్షన్ ఆన్ ది థ్రెట్. రాహుల్ కెనాట్ బి సైలెన్స్డ్ విత్ సచ్ వర్డ్స్. Police inaction shows that the Vijayan government has compromised with BJP. They want to end Rahul Gandhi. Rahul Gandhi చంపేద్దాం అనుకుంటున్నారు. Democratic people will not permit that he does not surrender before anyone. He is fighting against communalism and fascism. You cannot scare him. మీరు అతను భయపెట్టలేరు. అతను ఫ్యాసిజానికి కమ్యూనలిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ. సో మీరు అతన్ని భయపెట్టలేరు అని కాంగ్రెస్ వాళ్ళు నిన్న చేసినటువంటి కేరళలో జరిగినటువంటి ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఇవి. కేసీ వేణుగోపాల్ కూడా లెటర్ రాశాడు. ఈయనేమని రాశాడు హోమ్ మినిస్టర్ గారికి. హోమ్ మినిస్టర్కి ఏం రాశాడు, ఇదా, ఎనీ ఫెయిల్యూర్ బై యూ టు యాక్ట్ స్విఫ్ట్లీ డెసిసివ్లీ పబ్లిక్లీ విల్ బి జడ్జ్డ్ as complicity a de facto license for the legitimation of complicity and normalization of violence against leader of opposition in Lok Sabha. Grave breach of your oath as the Union Home Minister. మీరు అతను ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఒక హోమ్ మినిస్టర్గా మీరు ప్రమాణం చేసి మేము అందరిని కాపాడుతామని ప్రమాణం చేసింది, అది వైలేషన్ అయిపోతుంది. ఇంకా అది డిఫాక్టో లైసెన్స్, లెజిటిమేషన్, కాంప్లిసిటీ, నార్మల్ వైలెన్స్కి మీరు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనేది ఒక టెక్నికల్ టర్మ్లో రాశాడు అతను. ఓకే, ఇది బ్రేజన్ యాక్ట్ ఆఫ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ వైలెన్స్. మహాదేవ్ ఓపెన్లీ డిక్లేర్డ్ రాహుల్ గాంధీ విల్ బి షాట్ ఇన్ ద చెస్ట్. అతను ఓపెన్గా చెప్పాడు టీవీ ఛానల్లో కూర్చొని, నేను అతను కాలుస్తానని. Such poisonous words are uttered by an official spokesperson of the governing party. Not only places the life of Rahul Gandhi in immediate danger, but also undermines the constitution, rule of law, and basic security assurance
owe to every citizen, let alone the leader of opposition, the Congress General Secretary in charge organization said. సో ఇది వాళ్ళు రాసినటువంటి లెటరు రాహుల్ గాంధీకి వచ్చినటువంటి గుండెల్లో బుల్లెట్ దించుతాననేటువంటి థ్రెట్కి సంబంధించి. ఇతను అపోజిషన్ నాయకుడు నిన్న వాంగ్చుక్ మీద కూడా ఒక ట్వీట్ చేశారు. దాని గురించి చూద్దాం ఇతనేం ట్వీట్ చేశాడనేది. లడక్ అమేజింగ్ పీపుల్, culture and traditions are under attack by the BJP and RSS. Ladakhis asked for a voice. The BJP responded by killing 4 young men and jailing Sonam Wangchuk. Ladakhis asked for a voice, responded by killing 4 young men and jailing Sonam Wangchuk. Stop the killing, stop the violence, stop the intimidation. Give Ladakh a voice, give them the 6th schedule. ఇది నేను రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ట్వీట్. బట్ యాక్చువల్లీ ది వాంగ్చుక్ మోడీ గారికి మంచి ఫ్యాను. ఎవరైతే అరెస్ట్ చేయబడినటువంటి వాంగ్చుక్ ఉన్నాడో ఈ యొక్క సోషల్ యాక్టివిస్ట్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టు, అతను యాక్చువల్గా ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినవాడు కాదు. బట్ ఇనిషియల్గా ఎప్పుడైతే ఈ ఆర్టికల్ దాన్ని అమెండ్ చేసి వాళ్ళు యూనియన్ టెరిటరీ చేశారో, స్టేట్ హుడ్ కోల్పోయారో, అప్పుడు ఆయన వెల్కమ్ చేశాడు మోడీ గారికి. మోడీ గారిని ప్రైజ్ చేశారు. మాకు యూనియన్ టెరిటరీ చేశారు, మన లడఖ్ని జమ్మూ కాశ్మీర్ నుంచి చీల్చి అని చెప్పేసి తను ఏమంటాడు, హీ ప్రైజ్డ్ మోడీ గారు. సో అప్పుడు అందరూ అనుకున్నారు మోడీ గారు ఫ్యాన్ ఇతను అనుకున్నారు, మోడీ గారు బీజేపీలో కూడా చేరతాడు అనుకున్నారు. కానీ స్లోగా తర్వాత స్టేట్ హుడ్ మీద ఈ 6th షెడ్యూల్లో మీరు మమ్మల్ని కలపట్లేదు లడఖ్ని అనే దాని మీద మోడీ గారిని విమర్శించడం మొదలెట్టాడు ఇతను. కానీ ఏ రోజు కూడా రాహుల్ గాంధీకి ఇతనికి కన్వర్సేషన్ జరగలే. కానీ రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు 4-5 సార్లు ఇప్పటికీ వాంగ్చుక్ మీద. 4-5 టైమ్స్ వాంగ్చుక్ మీద రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు ఇప్పుడు అతన్ని సపోర్ట్ చేస్తూ. అయినా సరే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళకి కొద్దిగా గొడవైంది నిన్న దీని మీద. ఏమని, వాంగ్చుక్ కోసం జస్ట్ ట్వీట్ చేశాడు కానీ ఆయన ఎక్కడ మీడియాలో మాట్లాడలేదు రాహుల్ గాంధీ. అంటే వాంగ్చుక్ అరెస్ట్ని అతను సీరియస్గా పెద్ద ఇష్యూ చేయలేదు. బీజేపీ ఏజెంట్గా తయారయ్యాడు రాహుల్ గాంధీ అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తగిలారు నిన్న అతన్ని. వీళ్ళు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ఎస్ఎస్ మెంబరు అని వీళ్ళు రివర్స్ కొట్టారనమాట. సో వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఇది వాయిస్, ఈ గొడవ వీళ్ళిద్దరిది, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ వాళ్ళది. ఇది చూడండి. అండ్ వాంగ్చుక్స్ అరెస్ట్ ఆప్ కాల్స్ రాహుల్ బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ లింక్స్ కేజ్రీవాల్ విత్ ఆర్ఎస్ఎస్. ఓకే, ఇక్కడ చూద్దాం అసలు ఏం జరిగింది అనేది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం పోస్ట్ చేశారు. సోషల్ వర్కర్ సైంటిస్ట్ Sonam Wangchuk has been imprisoned by Modi's dictatorial government on the false charge of sedition, questioned the country's so-called opposition leader for maintaining silence on the issue. Rahul Gandhi also maintained silence on the BJP decision to hold an India-Pakistan cricket match, the op said, adding, now it has become evident to the world that Rahul Gandhi opposes the BJP only a few issues for the cameras, but on issues where against the BJP sweeping the entire డిజపియర్స్. అది ఇది అపోజిషన్లో ఉన్న వీళ్ళు కొట్టుకొని ప్రతిసారి ఎన్డీఏ గవర్నమెంట్కి అధికారంలోకి తీసుకొస్తున్నారు వీళ్ళు. అది నాకు ఒకటి అర్థమైంది. వీళ్ళేమన్నారు తిరిగి, అరవింద్ కేజ్రీవాల్ అనేది పార్టీ పెట్టినప్పుడు వెనక పక్క బీజేపీ సపోర్ట్తో పార్టీ పెట్టాడు. ఈ ఎవరెవరైతే వీళ్ళు ఈ అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఇలా కొంచెం సెక్యులర్ నాయకులుగా ఉండేటువంటి నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి బీజేపీ పుషప్ ఉండిద్ది. కాంగ్రెస్ ఓట్లు చేల్చడానికి, సెక్యులర్ వాదులు ఓట్లు చేల్చడానికి వెనక బీజేపీ వేసేటువంటి ట్రాప్లో భాగస్తులు వీళ్ళందరూ అని కాంగ్రెస్ వాళ్ళు తగిలారండి. నిన్న ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగింది, అరవింద్ కేజ్రీవాల్కి కాంగ్రెస్ మధ్య జరిగింది. ఇదేంటి, ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ ఎథనాల్ ఫర్ డెరివేటరీ రిమార్క్స్ అండ్ దళిత్ ఉమెన్. ఇది కర్ణాటకకి సంబంధించిన ఒక బీజేపీ నాయకుడు. కర్ణాటకలో ఇతని పేరు ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యాదవ్. ఎథనాల్. ఇతను ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ
మైసూర్లో దసరా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అక్కడ చాముండి దేవి మాతాదేవికి ఫ్లవర్స్ అర్పించాలి. ఎవరెవరైతే సనాతన ధర్మంలోకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ ఫ్లవర్స్ అర్పించాలి. దళితులు చాముండి మాతాదేవికి ఫ్లవర్స్ అర్పించడం అనేది నిషేధించబడింది. దేర్ ప్రొహిబిటెడ్ టు డూ సో అనే ఒక పదం వాడాడు టీవీ ఛానల్లో కూర్చొని. అది రచ్చ అయింది స్టేట్లో. కాంగ్రెస్ వాళ్ళు అతని మీద కేసు పెట్టారు. దళిత ఉమెన్ ఎందుకు చాముండి మాతకి ఎందుకు ఫ్లవర్స్ ఇవ్వకూడదు అనేది ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కర్ణాటకలో ఇమ్మీడియట్గా అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. అది సో ఇది నర్చల్లో జరిగినటువంటి ఒక చిన్న న్యూస్. థ్యాంక్ యూ. నమస్కారం.